హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ రమాదేవి టైలరింగ్ టాపిక్స్. అబ్బా, ఈరోజు ఏంటక్క బ్లౌజ్ ఆల్రెడీ కుట్టిందే చూపిస్తుంది అని అయితే అనుకుంటుండ్రు కదా. అయితే ఇది ఏంటంటే రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. పాపం ఒక సిస్టర్ అయితే అంటే ఆమె బాడీ అంటే ఇప్పుడు అందరూ ఒకే విధంగా నెక్ అయితే వేసుకోలేరు కదా. రెడీమేడ్ బ్లౌజ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. మామూలుగా కామన్గా వెడల్పు అంటే కొంచెం పాట్ నెక్ టైప్లోనైతే చాలా వెడల్పు గల్లనైతే ఇస్తూ ఉంటారు రెడీమేడ్ బ్లౌజ్కి వచ్చేసి. అందులో తక్కువ రేట్లో వస్తుంది కదా, మన క్లాత్ తీసుకొని టైలర్స్ దగ్గర కుట్టించడం ఎందుకు అనేసి ఇలా ఈ విధంగా రెడీమేడ్గా తీసుకుంటూ ఉంటారు. కానీ అది బాడీకి అసలు సెట్ కాదనమాట. అయితే ఏంటంటే ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు కూడా తీసుకుంటారు అనమాట. ఎందుకంటే టైం సరిపోక అలాగైతే చేస్తూ ఉంటారు కదా కొంతమంది. అయితే ఏంటంటే మా ఇంటి ముందు అమ్మాయి అయితే ఇలా రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకుందనమాట. ఆమెకు నెక్ వచ్చేసి వెనకాల గల్ల చాలా వెడల్పు, అంటే బాగా వెడల్పు అయిపోయిందట. అక్క దీన్ని ఎట్లనన్నా జర వేసి కుట్టి నాకు జర గల్ల బాగా పెద్దగా అయిపోయింది అక్క, మరి కట్ చేసి కుడతావా, ఎట్లా కుడతావో జర చూసి పెట్టేసాయి అనేసి అయితే నాకు ఇచ్చిపోయింది అనమాట. అయితే ఇప్పుడు మనకైతే కొంతమందికి ఇలాంటి బ్లౌజ్ అయితే వస్తూ ఉంటాయి కదా, లేదంటే ఇంట్లో కుట్టే వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళ కుట్టే వాళ్ళకు కూడా ఇలాంటి బ్లౌజులు ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా చేయాలంటే గల్ల వెడల్పు ఎలా తగ్గించాలి, అదేవిధంగా ముందు ఉక్సులు అనమాట. ఈమెకు ముందుకే ఉక్సులు కావాలనింది. మళ్ళీ బ్లౌజ్ కూడా కట్ చేయకుండా, అంటే కట్ట విరగకూడదు, పాము చావాలి అన్న విధంగా అనమాట. అయితే దీన్ని ఈరోజు మనము గల్ల అనేసి ఎలా చిన్నగా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలోనైతే చూపిస్తున్నానండి. ఖచ్చితంగా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో అని అయితే చెప్పాలి ఇదైతే. అయితే ఏం చేస్తామంటే మనం మిడిల్ నుంచి అంటే గల్ల కింద ఉంటుంది కదా, అంటే ఈ కప్పు మధ్యలో మిడిల్ నుంచి వెళ్ళి పట్టుకొని సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, సైడ్ జాయింట్ల నుంచి వెళ్ళి పట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానైతే షోల్డర్ కూడా చూసుకోండి. షోల్డర్ నుంచి వెళ్ళి ఇక్కడ మిడిల్కి అయితే మనకు తెలుస్తుంది కదా. ఒక్కొక్కసారి వాళ్ళు కుట్టే విధానం చేంజ్ ఉంటుంది, రెడీమేడ్ కుట్టు వేరే ఉంటుంది కాబట్టి మనం పైనుంచి వెళ్ళి చూసుకోవాలి. అదేవిధంగా నడుము లూజ్ దగ్గర నుంచి వెళ్ళి కూడా చూసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగానైతే ఇలా కొంచెం మార్కింగ్ అయితే వేసుకోండి. అంటే అది మనకు మిడిల్ అనమాట. మిడిల్ అంటే ఇప్పుడు మనకు బ్యాక్ వచ్చేసి మళ్ళీ కరెక్ట్ కూర్చోవాలి, మనకు తెలియకూడదు అసలు వాళ్ళు కట్ చేసిరా లేదంటే బ్యాక్ ఉక్సులు పెట్టిరా అనే విధంగా. అంటే నేను చెప్పాను అమ్మాయికి అయితే ఇలా బ్యాక్ ఉక్సులు పెట్టనారా అంటే అక్క వద్దు, వెనకాల కటింగ్ మళ్ళీ మనకు కావాలన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు పెట్టడానికి ఉన్నారు కదా అని అంటే, లేదురా నీకు కటింగ్ లేకుండా నేను పెడతాను, ముందు ఉక్సులు ముందే ఉంటుంది, వెనక ఇలా ఉన్నట్టు కనిపిస్తుంది అని అయితే చెప్పాను అనమాట. ఇట్లా మనం మిడిల్ చూసుకొని మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు ఎంత వెడల్పు కావాలన్నారు వాళ్ళని ఎక్కువ, దాన్ని బట్టి మనం 1/2 ఇంచా 1/4 ఇంచా ఇటు సైడ్ అయితే నేనైతే ఒక 1 ఇంచ్ అయితే పెట్టానండి అమ్మాయికి అయితే. మిడిల్ మార్క్ పక్కన అటు సైడ్ ఒక 1 ఇంచు, ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగానైతే మార్క్ అయితే వేసుకోండి. ఎందుకంటే అలాగని ఇవి రెండు కూడా జాయింట్లు ఒకటే విధంగానైతే వేయకూడదండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఉక్సు కాజా అనేసి ఒక సైడ్కి వెళ్ళిపోతాయి అన్నట్టు, మనం మిడిల్ కుట్టు కనుక వేసి కుట్టినట్టయితే అలా కుట్టకుండా ఎలా కుట్టాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇటు సైడ్ ఒక 1 ఇంచు మార్క్ అయితే వేసుకున్నాను, ఆ మిడిల్ నుంచి అవతల సైడ్ ఒక 1 ఇంచ్ అయితే మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇలాగనమాట. ఇప్పుడు నేను ఎక్కడిది పట్టాను చూసారు కదా, ఇంకొక సైడ్ అంటే మిడిల్ పట్టలేదు నేను కుట్టు వేయడానికి, ఒక సైడ్ లాస్ట్. ఇప్పుడు దాన్ని కరెక్ట్ మిడిల్ నుంచి పట్టుకొని మనము కుట్టు వేస్తే అది మనకు మిడిల్ కంటే వెనకాల వచ్చేసి ఉక్స్ కరెక్ట్ మన గల్ల మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట. ఆ గుట్టు అనేది అంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి ముందు భాగం ఎలా ఉంటుంది, ఒక్క సైడే వెళ్ళిపోతే గల్లంతా ఒక సైడ్ లాగుతుంది కదా, అలా కాకుండా ఇప్పుడు ఈ విధంగానైతే ఇప్పుడు ఇటు ఇంకొక మార్క్ వేసుకున్నాం, మిడిల్ కాకుండా మిడిల్ తర్వాత 2 లైన్స్ వేసాను. ఆ 2 లైన్స్లో మధ్య ఆ 3 మిడిల్ నుంచి అటు లాస్ట్ లైన్ మిడిల్ పట్టుకొని మధ్యలో పట్టుకొని ఈ విధంగా కుట్టు వేసుకోండి. అటు లాస్ట్ది ఒకటి మధ్యలో మనం నెక్ కోసం కొలుచుకున్నాం కదా ఫస్ట్ మిడిల్ అనేసి, దానికి పట్టుకొని అయితే ఇప్పుడు వీడియోలోనైతే క్లియర్గా ఉంది. ఈ విధంగా కొంచెం చూడండి, ఎందుకంటే ఇప్పుడు మనం గల్ల దగ్గర కాబట్టి కొంచెం కిందికి మీదికి అయితే ఉంటుంది నెక్ వచ్చేసి. అలా పెట్టేసి కుట్టామంటే కొంచెం క్లాత్ కిందికి మీదికి ఇటు గల్ల దగ్గర అయినా ప్రాబ్లమే, చాలా గలీజ్గా కనిపిస్తుంది అనమాట. మనకి ఇటు కప్పు కింది సైడ్ అయినా కూడా గలీజ్గా కనిపిస్తుంది. మనం సేమ్ ఇది ఎట్లుంటుందంటే బ్యాక్ ఉక్సులు పెట్టి కుట్టుకున్నట్టుగానే ఉంటుంది అనమాట. ఇలాంటి బ్లౌజులు అయితే కొంతమంది కస్టమర్స్ తెస్తూ ఉంటారు. మన ఇంట్లో పిల్లలకు అలాంటప్పుడు కుట్టాలన్నప్పుడు కూడా ఇలాంటి మనం మామూలుగా ఇంట్లో
ఇంట్లో పెద్దవాళ్ళ బ్లౌజులు కూడా ఉంటాయి కదా, పిల్లలు వేసుకుంటా అన్నప్పుడు కూడా ఈ విధంగానైతే ట్రై చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే నడుము దగ్గర కుట్టు వేస్తూ ఉంటారు కదా, టైట్ ఉండాలని. అట్లా చేయొద్దు ఎప్పుడు కానీ. పిల్లలకు కుట్టు వేయాలన్నా మన బ్లౌజులు వేసుకుంటా అన్నప్పుడు ఈ విధంగానైతే కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చూసారు కదా, చూసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ వచ్చేసి మనం ఆల్రెడీ ఫస్ట్ వేసిన కుట్టు వచ్చేసి అది మన ఉక్సు కాజా మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ వేసింది ఏమవుతుందంటే ఉక్సు కాజాల కిందికి బయటికి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీని మించేలి మనం ఫోల్డింగ్ చేసి ఇక్కడ మనం ఫస్ట్ కాజా కుట్టు అయితే వేస్తూ ఉంటాం, ఉక్సుల పట్టి కుట్టు వేస్తాం కదా మనం క్లాత్ జెయింట్ వేసేటప్పుడు. ఇప్పుడు ఈ కుట్టు అయితే అదే విధంగా, అంటే ఇప్పుడు మనం పైనుంచి చూస్తే మనకు కరెక్ట్గా ఏంటంటే మన ఉక్సు పట్టి ఉంటుంది కదా ముందు భాగం వచ్చేసి, అదే విధంగానైతే ఈ కుట్టు వేసిన తర్వాత మనకైతే కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా మనం పిల్లలకు కుట్టాలన్నా కూడా ఇలాంటివి అయితే చాలా ఉపయోగపడతాయండి. ఈ చిన్న చిన్న టిప్స్ కూడా మన టైలర్స్కు కొంచెం ఎక్కువనే ఉపయోగపడతాయని అయితే నా ఉద్దేశం అబ్బా. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరన్నా మీ ఇంట్లో అక్కలో చెల్లెల్లో టైలర్స్, మీకు తెలిసిన టైలర్స్ ఎవరన్నా ఉంటే ఈ ఐడియా వాళ్ళకి కనుక లేకపోతే మీరు వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా మంచి టిప్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే ఈ ఒక్క బ్లౌజులకే కాదు, మనకు ఇంట్లో ఉండే బ్లౌజులు మనకు ఎప్పుడైనా గల్ల పెద్దగా అయింది, ఎవరైనా కుట్టించినా కూడా గల్ల పెద్దగా అయింది అన్నప్పుడు ఇలాంటివి అయితే ఈ టిప్స్ అయితే మనకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. నాకైతే ఇలా ఇంతకుముందు చాలామందికి ఇలాంటిది అయితే చేశాను అనమాట. అయితే ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏదైనా స్కూల్లో ఫేర్వెల్ పార్టీస్ అలా ఉన్నప్పుడు కూడా బాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, సేమ్ యాస్టీస్ మనము ఎక్కడ కట్ చేయలేదండి. ముందే చూపించాను కదా, కరెక్ట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూపించాను. ఎక్కడ కట్ చేయకుండా నేను ఏ విధంగా కుట్టు వేసానో చూసారు కదా. ఉక్సులు లేవు, మనకు చేతి పని ఉండదు. అదేవిధంగా సేమ్ ఉక్సు కాజాలు ఉన్నట్టుగా మనకైతే అనిపిస్తుంది అనమాట. చూసారు కదండి, చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. అదేవిధంగా ఆ అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా అక్క థ్యాంక్స్ అక్క భలే చేసావు అనేసి అయితే ఆ అమ్మాయి అయితే చెప్పిందనమాట. ఇది అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా మీ ఇంట్లో పిల్లలు ఇంట్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అబ్బా. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకుర్రి. ఇంక ఇటువంటి చిన్న చిన్న ఐడియాలు అయితే ఉంటాయి. లేదంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నాకు ఖచ్చితంగా వీడియోకి అయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట. అయితే ఏంటంటే మీ కామెంట్ నా దగ్గరకు వచ్చే వరకు కొన్ని అవర్స్ పడుతుంది అనమాట. అందుకని కామెంట్లకైతే రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఫాస్ట్ ఇస్తుంది సెకండ్స్లో యూట్యూబ్ వచ్చేసి, ఒక్కొక్కసారి అవర్స్ టైం అయితే తీసుకుంటూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు నా వీడియోకు కామెంట్లకు మీకు రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చు. ఎప్పుడైనా ఏదైనా కస్టమర్ నుంచి ప్రాబ్లం వస్తే మీకు ఏదైనా సలహా కావాలంటే నా వీడియోలకైతే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు అబ్బా. మొత్తానికైతే బ్లౌజ్ కంప్లీట్ అయింది, చాలా బాగా వచ్చింది. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్